గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ రాజేష్ శర్మ. వెల్కమ్ టు హెడ్లైన్ షో. ఢిల్లీ వేదికగా తెలంగాణ రాజకీయం రాజుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కేబినెట్ ఎక్స్పాన్షన్ కోసం ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి టీపీసీసీ ప్రెసిడెంట్కు సంబంధించిన కసరత్తును కూడా పూర్తి చేస్తున్నారు. దానికి సంబంధించిన కథనాలే ఇవాల్టి దినపత్రికల్లో మనకు ప్రధానంగా కనిపిస్తున్నాయి. దానికి తోడు హైదరాబాద్ వేదికగా కొనసాగుతున్న రాజకీయం కావచ్చు, కమిషన్ల ప్రాతిపదికన న్యాయస్థానాల ముందు జరుగుతున్న వాదనలు కావచ్చు, వీటికి సంబంధించిన డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. ఇక మరో ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్, కొద్ది రోజుల క్రితం కాలు జారిపడి ఇబ్బందులకు గురైన మాజీ సీఎం కేసీఆర్ నిన్న ఏకంగా వెహికల్ డ్రైవ్ చేశారు. ఎందుకు చేశారనేది కూడా కొద్దిగా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆ వివరాలు ఏంటో ఇవాళ మనం హెడ్లైన్ షోలో చూద్దాం. ముందుగా దినపత్రిక విషయానికి వస్తే తొలి వెలుగుకు సంబంధించిన ఈ పేపర్ చూసే ప్రయత్నం చేద్దాం. టీపీసీసీ చీఫ్ మధు యాష్కి అన్న బ్యానర్ ఐటమ్ కనిపిస్తుంది. ఎవరికి దక్కుతుంది తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి అన్న విషయం గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే మనందరికీ తెలుసు, 3 సంవత్సరాల క్రితం టీపీసీసీ ప్రెసిడెంట్గా నియమితులైన రేవంత్ రెడ్డి 6-7 నెలల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయన తర్వాత ఆ బాధ్యతలను ఎవరు టేకప్ చేయబోతున్నారు, ఎవరికి టీపీసీసీ అధ్యక్ష పదవి దక్కబోతుంది అన్న చర్చలు కొనసాగుతున్న పరిస్థితి. చాలా మంది కూడా రకరకాల ఈక్వేషన్స్, సామాజిక సమీకరణల ఆధారంగా తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. హస్తినలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని మెప్పు పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏ సామాజిక వర్గానికి అవకాశం దక్కుతుంది అన్న విషయం ఎక్కువ చర్చ జరిగింది. మనందరికీ తెలుసు, రేవంత్ రెడ్డి అగ్రవర్గానికి సంబంధించిన వ్యక్తి. అదే సమయంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న డిప్యూటీ సీఎంగా ఉన్న బట్టి విక్రమార్క ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్ష పదవి బీసీ వర్గాలకు చెందుతుంది దక్కుతుంది అన్న ఆశలు, దానికి సంబంధించిన అంచనాలు వినిపించిన పరిస్థితి. ఇప్పుడు తాజాగా ఇద్దరి పేర్లు, అంటే ఓవరాల్ గా ఒక 10 మంది పేర్ల వరకు వినిపించాయి. తాజాగా ఇద్దరి పేర్లు ఫిల్టర్ చేసినట్టుగా తెలుస్తుంది. ఆ ఇద్దరిలో ఎవరికి దక్కబోతుంది, ఎవరి పేరు ఫైనల్ అయింది అనే విషయం నేను వివరించే ప్రయత్నం చేస్తాను కాసేపట్లో. ప్రస్తుతం ఈ ఐటమ్ సంబంధించి చూస్తే టీపీసీసీ చీఫ్ మధు యాష్కి బీసీ కోటాలో మాజీ ఎంపీకి ఛాన్స్, రాష్ట్ర నేతలతో అధిష్టానం చర్చలు, నేడు రేపు ప్రకటన చేసే అవకాశం, ఎవరొచ్చినా తనకు అభ్యంతరం లేదు, కలిసికట్టుగా పనిచేస్తామని కీలక ప్రకటన, సిడబ్ల్యూసీ ఏఐసిసిలోనూ పలువురికి చోటు, అధ్యక్షుడిగా ముగిసిన రేవంత్ పదవీ కాలం అన్న వివరాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ పీసీసీ చీఫ్ ఎన్నికపై అధిష్టానం కసరత్తు పూర్తి చేసింది. ముఖ్య నాయకులను అందుబాటులో ఉండాలని ఏఐసిసి ఆదేశించింది. గురువారం రాత్రి 8 గంటలకు రాష్ట్రానికి చెందిన ముఖ్య నాయకులు, సీనియర్లతో సీఎం రేవంత్, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశంలో పీసీసీ చీఫ్ గా మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ పేరును దాదాపు ఖరారు చేసినట్టుగా సమాచారం. సామాజిక సమీకరణలో భాగంగానే ఆయనను ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. సీఎంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మల్లు భట్టి విక్రమార్క ఉన్న నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ బీసీలకు ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు గురువారం ఉదయం పార్లమెంటు సెంట్రల్ హాల్లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్, ప్రచార కమిటీ చైర్మన్ యాష్కి సోనియా గాంధీని కలిసి చర్చించారు. అధ్యక్షుడిగా తమ పేర్లను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. అయితే మధు యాష్కి గౌడ్ కు రాహుల్ గాంధీతో అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. మహేష్ కుమార్ గౌడ్ కు సీఎం రేవంత్ రెడ్డి మద్దతు ఇస్తున్నట్టు తెలుస్తుంది అన్న వివరాలు. ఓవరాల్ గా మొత్తం మీద గత కొన్ని రోజులుగా జరుగుతున్న సమాలోచనలు ఒక కొలికి వచ్చిన పరిస్థితి. నిన్న సాయంత్రం రాత్రి 8 గంటలకు నిన్న ఒక సమావేశం జరిగింది. అందులో ఫైనల్ గా ఇద్దరి పేర్లు ఫైనల్ చేసినట్టుగా తెలుస్తుంది. ఒకటి మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్. ఆయన గతంలో నిజామాబాద్ నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత ఎన్నికలకు దూరంగా ఉన్న పరిస్థితి. ఇప్పుడు ఇంకొక పేరు ప్రధానంగా వినిపిస్తుంది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉంటూ గాంధీ భవన్ వ్యవహారాలను, పార్టీ వ్యవహారాలను, సంస్థాగత వ్యవహారాలను చూస్తున్న అదే నిజామాబాద్ కు చెందిన మహేష్ కుమార్ గౌడ్ పేరు వినిపిస్తుంది. ఈ ఇద్దరిలో ఎవరి పేరు ఫైనల్ చేశారన్నది మనకి ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం. ఓవరాల్ గా తొలిలో మధు యాష్కి దక్కింది అన్న అంచనాలు మనకు వినిపిస్తున్నాయి ప్రధానంగా ఈ పేపర్లో. ఒకసారి ఈనాడు పేపర్లో దీనికి సంబంధించిన వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. టీపీసీసీ కంటే కూడా సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీలోని తన అధికార నివాసంలో మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు మనకు ఈనాడు దినపత్రికలో ప్రధానంగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వాన్ని పడగొడతామంటుంటే ఊరుకోవాలా? భాజపా బారసాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూటి ప్రశ్న. పీసీసీకి కొత్త అధ్యక్షుడిని నియమించాలని అధిష్టానాన్ని కోరా. జగదీష్ రెడ్డి సవాల్తోనే విద్యుత్పై కమిషన్ ఏర్పాటు చేశాం. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గౌరవానికి భంగం కలిగించబోం. మంత్రివర్గ విస్తరణపై ఎప్పుడు చర్చ జరగలేదని స్పష్టీకరణ అన్న వివరాలు కనిపిస్తున్నాయి. ఓవరాల్గా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి అధిష్టానంతో సంప్రదింపులు జరపడానికి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు అన్న కథనాలు మనం గత కొన్ని రోజులుగా
రోజులుగా చూస్తూ వస్తున్నాం. కాకపోతే అధిష్టానంతో టీపీసీసీ ప్రెసిడెంట్కు సంబంధించిన వ్యవహారంలోనే సమాలోచనలు జరుగుతున్నాయి, కానీ కేబినెట్ కూర్పు మీద జరగడం లేదు, కేబినెట్ విస్తరణ మీద జరగడం లేదు అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి. మరి 5 రోజులుగా ఢిల్లీలో ఆయన ఉన్నారు, దానికి సంబంధించి ఏమేం జరుగుతున్నాయి అన్న విషయంలో మనం చర్చించుకోవాలి. ఒకసారి కేంద్ర మంత్రులను కలుస్తున్నారు, తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి వారికి వినతి పత్రాలు అందజేస్తున్న పరిస్థితి. ఆల్మోస్ట్ 4 కేంద్ర మంత్రులను కలిశారు. ఒకటి రాజ్నాథ్ సింగ్, ఆ తర్వాత మనోహర్ లాల్ ఖట్టర్, ఆ తర్వాత జేపీ నడ్డా, ఆ తర్వాత నితిన్ గడ్కరీ. ఈ 4 కలిసి రాష్ట్ర ప్రాజెక్టులకు సంబంధించి ఆయన వినతి పత్రాలు అందజేశారు. ఇది ఒకవైపు కొనసాగుతూనే, అంటే అధికారిక కార్యకలాపాలు ఒకవైపు కొనసాగుతూనే, ఇంకోవైపు పార్టీ సంస్థాగత వ్యవహారాలకు సంబంధించి టీపీసీసీ అధ్యక్ష పదవికి ఎవరిని ఎంపిక చేయాలన్న విషయంలో సమాలోచనలు కొనసాగిస్తున్నారు. ఈ సమాలోచనలో మంత్రివర్గ సహచరులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, మల్లు భట్టి విక్రమార్క తదితరులు పాల్గొంటున్నారు. అట్ ద సేమ్ టైం మల్లు భట్టి విక్రమార్క ఒక దశలో తిరిగి హైదరాబాద్ తిరిగి వచ్చారు. ఒక రోజు ఇక్కడ గడిచిన వెంటనే మళ్ళీ ఆయన నిన్న ఉదయం ఆగమేఘాల మీద మళ్ళీ ఢిల్లీ వెళ్ళిన పరిస్థితి. అంటే ఈ నేపథ్యంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే, టీపీసీసీ ప్రెసిడెంట్కి సంబంధించిన ఎంపిక దాదాపు కొలిక్కి వచ్చింది. ఇక మంత్రివర్గానికి సంబంధించి మాత్రం సమాలోచనలు కొనసాగుతున్నాయని మనం అర్థం చేసుకోవాలి. పైకి సీఎం రేవంత్ రెడ్డి ఆ విషయంలో చర్చలు జరగడం లేదని చెప్పొచ్చుగాక, కానీ మనకు అందుతున్న సమాచారం ప్రకారం రేవంత్ రెడ్డి 4 బెర్తులను, మనకు మొత్తం మీద తెలుసు తెలంగాణ కేబినెట్లో 18 మందికి మంత్రివర్గంలో ముఖ్యమంత్రితో సహా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు ముఖ్యమంత్రితో సహా 12 మంది కేబినెట్లో ఉన్నారు, ఇంకొక 6 బెర్తులు ఖాళీ ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా ఒకవైపు ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతుంది, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గాలం వేసే ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో 2 బెర్తులను ఖాళీగా అట్టే పెట్టేసి 4 బెర్తులను మాత్రమే సీఎం రేవంత్ రెడ్డి పూర్తి చేయాలని, భర్తీ చేయాలని అనుకుంటున్నట్టుగా సమాచారం. 4 మంత్రులు ఎవరు అనే విషయంలో తాను ఒక జాబితా రూపొందించి అధిష్టానం ముందు పెట్టారు. దానికి సంబంధించి కేసీ వేణుగోపాల్, అదే రకంగా దీపాదాస్ మున్షి ఎవరైతే తెలంగాణ రాష్ట్ర వ్యవహారాలను చూస్తున్నారో, పార్టీకి సంబంధించిన వ్యవహారాలను చూస్తున్నారో వారికి అందజేసినట్టు తెలుస్తుంది. అయితే రేవంత్ రెడ్డి ఇచ్చిన జాబితా 4 సభ్యులతో ఉంటే ఇటు మల్లు భట్టి విక్రమార్క మిగతా వాళ్ళు కలిసి కూడా ఇంకొక లేఖ ఇచ్చారు. అందులో 2 పేర్లను ప్రస్తావించినట్టు, అంటే ఓవరాల్గా 4 బెర్తులు ఫుల్ఫిల్ చేయబోతుంటే, భర్తీ చేయబోతుంటే మొత్తం 6 పేర్లు అధిష్టానం ముందున్నాయి. ఈ 6 పేర్ల నుంచి ఏ 4 పేర్లు ఎంపిక చేస్తారన్నది ఇంట్రెస్టింగ్గా మారింది. ఈ ప్రక్రియ ఇంకొద్దిగా జాప్యం జరిగే అవకాశం ఉంది కాబట్టి వెంటనే కేబినెట్ కూర్పు విస్తరణ ఉండకపోవచ్చు అంటున్నారు. సేమ్ టైం టీపీసీసీకి సంబంధించి మాత్రం ఇవాళ ఫైనల్ డెసిషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇవాళ దీనికి సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్టు సమాచారం. అదే రకంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను మనం ఇక్కడ చూస్తున్నాం ఈనాడు దినపత్రికలో. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రికలో దీనికి సంబంధించిన వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. ఫిరాయింపు పునాదులు కేసీఆర్వే అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. మనందరికీ తెలుసు ఇప్పుడు తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష కొనసాగుతుంది. బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన 5 ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న పరిస్థితి. మరికొందరు కూడా అదే దారిలో ఉన్నారని సమాచారం అందడంతో కేసీఆర్ అప్రమత్తమయ్యారు. పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు వారందరినీ తమ ఫామ్ హౌస్కు పిలిపించుకొని బుజ్జగింపులా, బెదిరింపులా ఇంకేం చేస్తున్నారో తెలియదు, ఓవరాల్గా ఒక ప్రహసనం కొనసాగుతుంది. వారిని కాపాడుకునే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి చాలా కీలకమైన కామెంట్స్ చేశారు. మనందరికీ తెలుసు ఫామ్ హౌస్కు వెళ్ళిన ఎమ్మెల్యేలతో కావచ్చు, పార్టీ వర్గాలతో కావచ్చు, కేసీఆర్ కొన్ని కామెంట్లు చేస్తున్నారు. ఈ రకంగా ఎమ్మెల్యేలను రాబట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు అని ఆయన చెబుతున్న పరిస్థితి. అయితే దాని మీద రియాక్ట్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ రకమైన ఫిరాయింపులను ప్రోత్సహించిందే కేసీఆర్. ఇప్పుడు ఆయన ఇట్లాంటి మాటలు మాట్లాడడం అనేది సరికాదు అనేది ఒక ఎగతాళి చేస్తూ, గేలి చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన పరిస్థితి. ఫిరాయింపులకు పునాదులు తవ్విందే కేసీఆర్. ఇప్పుడు ఆయన ఆ ఫిరాయింపులను తప్పుపడుతూ మాట్లాడడం అనేది విచిత్రంగా ఉంది అంటూ ఆయన కామెంట్ చేశారు. ఒకసారి ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంలో కేసీఆర్ తీరు 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయినట్లుంది. కేసీఆర్కు సిగ్గుతో పాటు మతి కూడా తప్పింది. అసలు ఫిరాయింపులకు పునాదులు వేసింది కేసీఆర్ కాదా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారన్న వివరణ కనిపిస్తుంది. మనందరికీ తెలుసు 2014లో ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో ఆ తర్వాత కేసీఆర్ తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు కేవలం 63 మంది ఎమ్మెల్యేల బలంతో ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే అది అత్యసరు బోటాబోటీ మెజారిటీ కావడంతో ప్రభుత్వాన్ని ఒక సుస్థిరపరుచుకునేందుకు ఆయన ఇతర పార్టీలలో గెలిచిన ఎమ్మెల్యేలకు గాలం వేయడం ప్రారంభించారు. మొట్టమొదటిసారిగా టీడీఎల్పీని ఆనాడు టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేసుకున్నారు. టీడీపీని తెలంగాణలో లేకుండా చేశారు. ఆ తర్వాత 2018 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 12 మంది ఎమ్మెల్యేలను మొత్తం మీద సీఎల్పీని
టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేసుకున్నట్టుగా చేశారు. అంటే 2014లో టీడీపీని, ఆ తర్వాత 2018లో కాంగ్రెస్ పార్టీ ఎల్పీలను వారి శాసనసభ పక్షాలని పూర్తిగా విలీనం చేసుకున్న పరిస్థితి, మొత్తం మీద విపక్షాలను నిర్వీర్యం చేసిన పరిస్థితి అదంతా మనం చూసాం గత 10 సంవత్సరాలుగా. ఇప్పుడు తాజాగా అందుకు రివర్స్ గేమ్ నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది 65 సీట్లతో. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా తన ప్రభుత్వాన్ని సుస్థిరపరచుకోవాలని ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి సహజంగానే విపక్షానికి సంబంధించిన ఎమ్మెల్యేలకు గాలం వేసే ప్రక్రియ కొనసాగుతుంది. మనందరికీ తెలుసు, ఏ పార్టీ తరపున గెలిచినా అధికార పార్టీలో ఉండాలని కోరుకునే ఎమ్మెల్యేలనే ఇప్పుడు మనం ఈ వర్తమాన రాజకీయాల్లో చూస్తున్నాం. కాబట్టి దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పుడు గతంలో చేసిన వారు ఇప్పుడు ఈ ఫిరాయింపులను తప్పుపట్టడం కరెక్ట్ కాదు అన్న వాదన రేవంత్ రెడ్డి మాటల్లో మనకు ధ్వనిస్తూ ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.